ఫోర్లు కొడుతూ T20 ఫార్మాట్ లో వందలు కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాటితో మధ్యలో ఈ సింగిల్స్ అండ్ టూస్ తీసుకొని డెత్ బై 1000 కట్స్ అంటారు. అంటే ఫీల్డింగ్ యూనిట్ మొత్తం అందరికి కూడా ఒక నిరుత్సాహం వచ్చేసేలాగా పరిగెత్తి 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 వాళ్ళు అలిసిపోయేలాగా చేసి వందగొట్టడం ఇది వేరే రకం. ఆ రకంలో అందరికంటే టాప్ లో ఉన్న మనిషి విరాట్ కోహ్లీ. అంటే ఆ వంద చూసారా, 2 మ్యాచ్లు చేజ్లో 0 మీద అవుట్ అయ్యాడు కదా. మరి అలా జరిగినప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లో అన్ని కలిపి ఇచ్చేయాలి కదా. మరి ఇచ్చేసాడు కదా, ఆ వంద కొట్టేశాడు కదా. ఆ 92 to 98 6 కొట్టినప్పుడు ఆ సెలబ్రేషన్ చూసారా, అలా 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 ఆడుతూ పాడుతూ వంద పూర్తి కూడా అనిపించలా, ఎఫర్ట్లెస్ గా మెడాష్ మంగళగిరి చేశాడు ఈ చేజ్ ని. అది విరాట్ కోహ్లీ. ఇందుకే తనని చేజ్ మాస్టర్ అనేది. ఎందుకే తనకి గుడి కట్టినా తప్పు లేదు, తనకి సన్మానం చేసిన తప్పు లేదు, తనకి ఎన్ని కితాబులు వేస్తే తప్పు లేదు. అంతే. మొదలెట్టండి, మీరు మొదలెట్టండి అమ్మా, మీరు మొదలెట్టండి. మా నోడు ఇచ్చి పడేసి 6లు 4లు కొడుతూ T20 ఫార్మాట్ లో వందలు కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాటితో మధ్యలో ఈ సింగిల్స్ అండ్ టూస్ తీసుకొని డెత్ బై 1000 కట్స్ అంటారు. అంటే ఫీల్డింగ్ యూనిట్ మొత్తం అందరికి కూడా ఒక నిరుత్సాహం వచ్చేసేలాగా పరిగెత్తి 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 వాళ్ళు అలిసిపోయేలాగా చేసి వందగొట్టడం ఇది వేరే రకం. ఆ రకంలో అందరికంటే టాప్ లో ఉన్న మనిషి విరాట్ కోహ్లీ. అంటే ఆ వంద చూసారా, 2 మ్యాచ్లు చేజ్లో 0 మీద అవుట్ అయ్యాడు కదా. మరి అలా జరిగినప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లో అన్ని కలిపి ఇచ్చేయాలి కదా. మరి ఇచ్చేసాడు కదా, ఆ వంద కొట్టేశాడు కదా. ఆ 92 to 98 6 కొట్టినప్పుడు ఆ సెలబ్రేషన్ చూసారా, అలా 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 ఆడుతూ పాడుతూ వంద పూర్తి కూడా అనిపించలా, ఎఫర్ట్లెస్ గా మెడాష్ మంగళగిరి చేశాడు ఈ చేజ్ ని. అది విరాట్ కోహ్లీ. ఇందుకే తనని చేజ్ మాస్టర్ అనేది. ఎందుకే తనకి గుడి కట్టినా తప్పు లేదు, తనకి సన్మానం చేసిన తప్పు లేదు, తనకి ఎన్ని కితాబులు వేస్తే తప్పు లేదు.